యా డిబేట్లో జాయిన్ అయిన చరణ్ కౌశిక్ యాదవ్ గారు, పొన్నం అనిల్ కుమార్ గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరికి గుడ్ మార్నింగ్. అమర్నాథ్ గారు మీరు కూడా గుడ్ మార్నింగ్. నమస్తే అమర్నాథ్ గారు నమస్తే. నమస్తే అండి. ఓకే, మీరు గత 3 ఏళ్లుగా తెలంగాణలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతున్నారు, అధికారికంగా జరుపుతున్నారు. 3 ఏళ్లుగా కాదు, గత 25 ఏళ్లుగా జరుపుతున్నాము. 1999 నుంచి జరుపుతున్నాము. దయచేసి కరెక్ట్ ద ఫ్యాక్ట్స్. ఇందాక పాపారావు గారు కూడా ఒక బీజేపీకి వ్యతిరేకంగా ఆర్థిక ఏదేదో మాట్లాడుతున్నారు వారు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం విమోచన కాదా అనేది ఇక్కడ డిస్కషన్ సార్. అక్కడ డిస్కషన్ లో బీజేపీ ఆర్థికంగా సఫలీ అయిందా, బీజేపీ గెలిచిందా, ఓడిపోయిందా అంటే కూడా కమ్యూనిస్టులు వచ్చేసి బీజేపీ ఓడిపోయింది, 2014 లో బీజేపీ ఓడిపోయింది, 19 లో ఓడిపోయింది, అయినా కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయినారనే ఆకి లెక్కలు చెప్పడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. సో మీరు 25 నిమిషాలు వారితో ఓన్లీ బీజేపీని తిచ్చడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు చాలా కేటగారికల్ గా అర్థం చేసుకున్నారు ఈ రోజు మోడీ గారు ఏం చేస్తున్నారు, బీజేపీ ఏం చేస్తున్నది అనేది. హ్యావింగ్ సెడ్ దట్, ఈ రోజు చాలా ప్రముఖమైన విషయం ఏంటంటే భారత స్వతంత్రం తర్వాత దాదాపు ఒక 8 నుంచి 9 నెలల కాలంలో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటే అప్పటి హోంశాఖ మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎప్పుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీలో ఉన్నారని ఎప్పుడు చెప్పలేదండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు మర్చిపోయినారు కాబట్టి భారత మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా వారిని గౌరవించడం సాధారణ మనిషిగా, సాధారణ సిటిజన్ గా నా హక్కు అది. అది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త హక్కు, ప్రతి భారతీయుని హక్కు అది. దాన్ని వాళ్ళేదో ఓన్ చేసుకుంటున్నారు, ఓన్ చేసేవని మీరు చేయండి. మీరు అంతకన్నా పెద్ద విగ్రహం కట్టండి, ఎవరు కాదన్నారు? హిమాచల్ ప్రదేశ్లో మీ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో మీ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో మీ గవర్నమెంట్ ఉంది. రెండోది, కర్ణాటక రాష్ట్రంలో అట్లాగే మహారాష్ట్ర రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాలలో గత 35 సంవత్సరాలుగా కళ్యాణ కర్ణాటక లిబరేషన్ డే పేరు మీద జరుపుతున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ? మీరు అడగండి. మరి ఒక నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం తర్వాత మతోన్మాద రజాకారులు ఆడబిడ్డలను మానహాన ప్రాణాలను దారుణంగా తీసిన తర్వాత దాదాపు 16-17 నెలల కాలం ఈ తెలంగాణ పల్లెల మీద పడి దోచుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఈ రోజు మనం పహల్గాం గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం? ఎందుకు? అది మత బేసిస్ మీద జరిగింది కాబట్టి. ప్యాంట్లు అది విప్పించి చూసి ఆ మతాన్ని ఐడెంటిఫై చేసి మరి చంపారు కాబట్టి ఇది ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద న్యూస్ అయింది. నన్ను సెంటెన్స్ కంప్లీట్ చేయండి. అలాంటి పహల్గాములు ప్రతి పల్లెలో తెలంగాణలో జరిగింది అని భారతీయ జనతా పార్టీ నిజమైన చరిత్రను బయటపెట్టే పరిస్థితి ఉన్నది ఈ రోజు. ఇది నిజమైన చరిత్ర. ఇది చీకటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న అనేక అకాడమిషియన్స్, హిస్టారియన్స్ వాళ్ళు మార్చిన చరిత్ర ఇది. ఒరిజినల్ చరిత్రను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు పిల్లలకు అర్థమవుతున్నది. ఈ రోజు అక్కడ వచ్చి నిన్న రాజ్నాథ్ సింగ్ గారి వారు చెప్పిన విషయాలను ఈ రోజు అనేక మంది విని అర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో నిన్న మోడీ గారు మాట్లాడారు. మధ్యప్రదేశ్ వేదికగా మోడీ గారు చాలా క్లియర్ గా ఆయన ఏం చెప్పారు? సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినం, హైదరాబాద్ రాష్ట్ర లిబరేషన్ డే అని చెప్పారు. ఇంకేం కావాలండి? ఓకే అమర్నాథ్ గారు పాపారావు గారు అయినా నేనైనా అనేది ఏంటంటే స్వాతంత్రోద్యమంలో కావచ్చు, తర్వాత ఈ యొక్క తెలంగాణ విమోచనం అని చెప్పుకుంటున్న క్రమంలో అప్పుడు మీరు రాజకీయ పార్టీగా ఇంకా మీరు పూర్తి స్థాయిలో లేరు, మీ పాత్ర ఏంటని అడుగుతున్నారు. అదే క్రమంలో పార్టీ లేకముందు, ఇప్పుడు నేను పుట్టక ముందు నేను ఏం చేసినావంటే, ఇప్పుడు నేను 1983లో పుట్టానండి. అరే అమర్నాథ్ నువ్వు 1981 లో ఏం చేసినావంటే నేనేం చేయలే, నాకు తెలియదు. ఎందుకంటే నేను 83లో పుట్టిన. మీరు సడన్ గా క్వశ్చన్ తప్పు. ఇప్పుడు 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టిన తర్వాత 1938లో హైదరాబాద్ లో భాగ్యనగర్ ముక్తి ఆందోళన రూపంలో అనేక మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఇక్కడికి సావర్కర్ గారు రావడం జరిగింది. ఇక్కడ నారాయణ్ పవర్ గారు నిజాం వ్యతిరేకంగా మీర్ ఉస్మాన్ అలీ మీద బాంబు దాడి చేస్తే ఆ బాంబు దాడిలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళందరూ చంద్రమండలం నుంచి వచ్చిర్రా, అంగారక గ్రహం నుంచి వచ్చిర్రా? ఏం మాట్లాడుతున్నాం మనం? చరిత్రను తీసేసి ఇప్పుడు నారాయణ పవర్ గురించి కమ్యూనిస్టులు ఎవరన్నా మాట్లాడతారా? ఎందుకు మాట్లాడారండి? నారాయణ పవర్, రామానంద తీర్థ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్పండి. రామానంద తీర్థ గారు పోరాటం చేయలేదా? సత్యాగ్రహం చేయలేదా? వీళ్ళకు పొట్టి శ్రీరాములే జ్ఞాపకం రా సార్. 56 రోజులు ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన, పక్క రాష్ట్రం కోసం పోరాడి అసూలు బాసిన పొట్టి శ్రీరాములనే వీళ్ళు యాద్ చేసుకోరు. వీళ్ళకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టడము,
విడగొట్టిన తర్వాత దాని నుంచి అమర్నాథ్ గారు ఫెయిల్ అయినారు. భారత ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు గారు కూడా మీరు భారతరత్న ఇచ్చారు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, ఓకే దాన్ని కాదంటలేం. కానీ ఒక సెప్టెంబర్ 17 అనేది విమోచనము. సో దాంట్లో రజాకార్లు కావచ్చు, నిజాములకు కావచ్చు వ్యతిరేకంగా కొట్లాడింది, తిరుగుబాటు ఉద్యమం ప్రారంభమైంది తెలంగాణలో. సో ఆ ప్రజలు వచ్చిన తిరుగుబాటుకు కమ్యూనిస్టు పార్టీ కూడా సహకరించింది. దాంతో మరి ఈ అంశంలో మనం తెలంగాణ విమోచనం జరుపుకుంటాం. దేశానికి 1947 ఆగస్టు 15 వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం సెప్టెంబర్ 17 వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఆగస్ట్ 15 జరుపుకుంటున్నాం, ఎట్ ద సేమ్ టైం సెప్టెంబర్ 17 కూడా జరుపుకుంటాం. కానీ దీనికి ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా ఒకే వేదికపై కాకుండా డిఫరెంట్ వేదికలపై, అంటే దీని ఒక అఫీషియల్ ప్రోగ్రాంగా చేసినప్పటికీ కూడా డిఫరెంట్ వేదికలుగా చేసుకోవడం కావచ్చు. సో దీన్ని మనం ఎట్లా చూస్తామనే అంశంలో చర్చ చేస్తున్నామండి. మేము బీజేపీని తక్కువ చేయడం కానీ తర్వాత లేకుంటే కాంగ్రెస్ని ఎక్కువ చేయడం కానీ ఆ ఉద్దేశం మాకు లేదు. చరణ్ కౌశిక్ గారు అట్లా శ్రీనివాస్ గారు ఒకటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బేసిక్గా ఏం జరిగిందంటే 1990లలో ఈ లిబరేషన్ డే అనే అంశం చర్చలోకి వచ్చినప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా, అంటే అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఆ తర్వాత బీజేపీ శివసేన గవర్నమెంట్లు వచ్చినాయి, కర్ణాటకలో బీజేపీ గెలిచింది. వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ రోజు కూడా, అంటే నిన్న కూడా మీకు ఒకవేళ బెల్గాం ఇలాంటి ప్రదేశాలలో అన్ని చోట్ల కూడా కళ్యాణ కర్ణాటక లిబరేషన్ డే జరిగిందా లేదా మీరు వాస్తవం చూడండి. పేపర్ తీస్తే ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా సార్. దానిలో పెద్ద అబద్ధం ఆడేదేంది, మసూస్ మారడిక చేసేదేంది. ఓకే, ఒక నిమిషం అమర్నాథ్ గారు ఒక నిమిషం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. దీనికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న చెప్తాడు చరణ్ గారు చెప్తారు. చరణ్ గారు సడన్ గా తెలంగాణకు వచ్చేసరికి ప్రజాపాలన దినోత్సవం ఎందుకు అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చరణ్ గారు గవర్నమెంట్ జరుపుతుంది కదా. చరణ్ గారు చెప్పండి. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ భారతీయ జనతా పార్టీ మతం కోణమే వారి ఆలోచన. మేము నమ్మే హిందూయిజం వేరు, వారు హిందుత్వం వేరు. వాళ్ళ హిందుత్వం ఎట్లుందంటే ఇక వాళ్ళ హిందుత్వం ఎంతసేపు రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం వారు చేస్తారు. హిందుత్వం